నమస్తే. మీకు చూపించాలి తర్వాత. తినగ తినగ వేప తీయనుండు. ఇదెంత బాగుంది సామెత వినడానికి. బట్ తినగ తినగ పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ పని చెయ్యవు. ఆర్ ఎనీ అదర్ ట్యాబ్లెట్స్ ఎంత తింటే అంత పని చెయ్యవు అనమాట. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, మెడిసిన్స్ ఉన్నవే మోతాదులో వాడడానికి, ఆ మోతాదుకి మించి వాడితే మాత్రం ఆ మెడిసిన్స్ బాడీలో వర్క్ చెయ్యదు. వర్క్ చేయకపోగా ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువ బిల్డ్ చేస్తుంది. బట్ అది ఎలా తగ్గించుకోగలం మనము అంటే, ఎట్లా మన బాడీలో ఆ ట్యాబ్లెట్స్ పెట్టకుండా ఉండాలి అని అంటే, మనకి థింకింగ్ పవర్ కావాలి. వీ హ్యావ్ టు స్టార్ట్ రీథింకింగ్. అంటే మళ్ళీ థింక్ చేయగలగాలి, ఏం చేస్తున్నాం మనం మన బాడీతో అనేది. ఏ వస్తువు అయినా కూడా అంతే కదండి. ఇప్పుడు మనము సరిగ్గా ట్యాబ్లెట్లు ప్రతిదానికి హెడేక్ వచ్చిన వెంటనే ట్యాబ్లెట్ వేసేసుకుంటున్నాం. బట్ ట్యాబ్లెట్స్కి మించి చాలా బ్యూటిఫుల్ పద్ధతులు ఉన్నాయన్నమాట హెడేక్ని తగ్గించుకోవడానికి. యోగాలో, ఆయుర్వేదాలో, డైలీలో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ దెర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ ఇన్ దాట్. ఫస్ట్ ఆ మెథడ్స్ వాడి అది తర్వాత తగ్గకపోతే అప్పుడు మనము ట్యాబ్లెట్ వరకు వెళ్ళగలగాలి అనమాట. సో ఆ పర్టికులర్ దానికి సంబంధించి ఒక వీడియో క్రియేట్ చేశాను, నో పారాసెటమాల్ అని. కింద లింక్లో ఉంది. నెదర్లాండ్స్లో ఒక మంచి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చూసి నేను మీతో షేర్ చేయాలని చెప్పేసి నాకు ఒక కోరిక కలిగింది. అది మీతో షేర్ చేశాను. ఆ వీడియో చూడండి అండ్ ట్రై టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. బికాజ్ బాడీకి కూడా కొంచెము స్పేస్ ఇవ్వాలి, బాడీని కొంచెం గౌరవించాలి. బాడీకి సొంతగా హీల్ చేసే కెపాసిటీ ఉంది. ఆ కెపాసిటీ, ఆ విలువ ఇవ్వాలి మనం మన బాడీకి. మన బాడీ చాలా మ్యాజిక్ అది. ఇట్ హ్యాస్ ఆల్ ద పవర్స్ ఇన్ ద బాడీ. ట్రై టు ఫాలో ఆల్ దిస్ హోమ్ టిప్స్ ఫస్ట్, టాబ్లెట్ వేసుకునే దానికంటే ముందు అనమాట. హ్యావ్ అ లుక్ ఇన్ టు ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ రీథింక్.